హాయ్ అందరికీ సింపుల్గా అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందామా. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నెలోకి అరకప్పు బెల్లం అరకప్పు వాటర్ని వేసుకొని బెల్లం కరిగించేసుకోండి. స్టవ్ వెలిగించుకుని వేరొక బాండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. దీంట్లోనే 3/4 కప్ దాకా అటుకుల్ని వేసుకొని ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాక దీంట్లోనే ఒక 1/2 లీటర్ దాకా చిక్కటి పాలను వేసుకొని మరిగించేసుకోండి. మరుగుతున్నప్పుడు అటుకుల్ని వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకోండి. అటుకులు సాఫ్ట్గా తయారైపోయాక దీంట్లోనే డ్రై ఫ్రూట్స్ని యాలకుల పొడిని వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీంట్లోనే కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకుని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. గురు పౌర్ణమి సందర్భంగా బాబాకి ఈరోజు అటుకుల పాయసాన్ని నివేదనగా పెట్టానండి. విఎస్ కోచర్ లక్ష్మి అనే ఇన్స్టాగ్రామ్ నుంచి నేనైతే దీపారాధన కుందులు తీసుకున్నాను కదా. ఈరోజు ఆ పూజకి ఈ దీపారాధన కుందులు చాలా అందాన్ని ఇచ్చాయండి. మీకు కూడా ఈ దీపారాధన కుందులు కావాలంటే వాళ్ళ పేజ్ని కింద ట్యాగ్ చేస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి.